హలో ఫ్రెండ్స్, ఇవాళైతే నేను చేపల పులుసు చేస్తున్నాను చూడండి. మంచిగా కడిగి పెట్టేసుకున్న చేపలు నేను దీనికి కావాల్సిన వస్తువులు చూద్దాం. ఎండు కొబ్బరి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, నిమ్మకాయ, మామిడికాయ, దొడ్డుప్పు, కారం, పసుపు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే ఇవి మసాలా పుట్టు పెట్టేసుకుంటా. సో ఇవన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి. ఫిష్ మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంతసేపటి దాకా. పొయ్యి మీద మండి పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు నూనె వేసుకుంటున్నా. ఇప్పుడైతే మెంతులు, మిరియాలు వేసేసుకుంటున్నాను పోపుకి. ఫస్ట్ కొంచెం నూనె కాగంగానే జీలకర్ర, ఆవాలు వేసుకుంటాను. సో ఇప్పుడైతే కాగిపోయినాయి కదా, జీలకర్ర, ఆవాలు వేసేసుకుంటాను. కొంచెం ఇవన్నీ బ్రౌన్గా వేగనియాలి. వేగిపోయింది కదా, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుంటాను. చిన్నగా తరిగి పెట్టుకున్నాను నేను. వేసేసుకున్నాను. లైట్ బ్రౌన్ కలర్ రావాలి, అందుకని. ఇప్పుడైతే బ్రౌన్ వస్తుంది చూడండి. దగ్గరికి బ్రౌన్ కలర్ అయిపోతుంది కదా, ఇంకొంచెం కాగంగానే పసుపు వేసుకుంటాము. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు పసుపు వేసేసుకుంటాను. పసుపు అయితే వేసేసింది కదా, దీన్ని కూడా కలిపి పెట్టేస్తా ఫస్ట్. పసుపు వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం డార్క్ బ్రౌన్ అయిపోతుంది, దగ్గరకు అవుతుంది కదా. చూస్తున్నారా ఎంత డార్క్ అయిపోయిందో, దగ్గరికి ఇంకా రెడ్డిష్ లాగా కనబడుతుంది కదా. ఇది మొత్తం మగ్గినట్టే ఇప్పుడు. ఇదేదో హార్ట్ షేప్ లాగా కనబడుతుంది కదా అని చెప్పేసి పెడుతున్నాను నేను.
చూడండి, బాగుంది కదా. కలుపుతూ ఉంటే ఆ టైప్ కనబడింది, అందుకే ఇంక దగ్గరికి అంటున్నాను. నేను కామెడీ చేస్తున్నాను కదా. పర్ఫెక్ట్ హార్ట్ షేప్ అయిపోయింది. హార్ట్ షేప్ కొంచెం సేపే అంతే. ఇప్పుడు మళ్ళీ మాడిపోద్ది, కలిపేయాలి. కలిపేసుకున్నాం కదా, చాలా దగ్గరికి అయిపోయింది అండి. ఇప్పుడైతే పులుసు పోసేసుకుంటాం. నేను ఆల్రెడీ పులుసు పిసికి పెట్టుకున్నాను, చింతపండు. దీన్ని మరగనిద్దాం ఇప్పుడు. టైం పడుతుంది కొంచెం, ఒక 5 minutes అట్లా పడుతుంది. కారం వేసేసుకుంటా ఇప్పుడే, ఎందుకంటే కారం వేస్తే పచ్చి వాసన ఉండకుండా ఉంటుంది కదా. మరుగుతున్నప్పుడు ఉప్పు కూడా వేసాం. ఇప్పుడు ఇది ఒక 2 minutes తిరిగితే అప్పుడు మొత్తం పచ్చివాసన ఏమి ఉండకుండా ఉంటుంది. పొంగు వస్తుంది కదా, ఇంకొంచెం మరగాలన్నమాట. ఇప్పుడు ధనియాలు, మెంతులు, జీలకర్ర ఏదైతే ఉందో ఇదంతా పౌడర్ వేసేస్తాను. ఎండు కొబ్బరి కూడా వేసాను కదా దీనిలో, కొంచెం చిక్కబడడానికి. ఎండు కొబ్బరి అనమాట. ఎండు కొబ్బరి కంపల్సరీ నాన్ వెజ్ ఐటెంలో పడుతుంది కదా, అందుకే నేను ఎక్కువ అయితే వేయలేదు దీనిలో, కొంచెమే వేసినాను. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేస్తున్నాను చూడండి. పులుసు మరిగేటప్పుడే ఫిష్ ముక్కలు వేస్తే చాలా బాగా పడుతుంది. నార్మల్గా అయితే కొంతమంది అట్లానే వేసేస్తారు కదా, అట్లా కాదు, అప్పుడు ముక్క ఇరిగిపోద్ది అనమాట. ఇప్పుడు పులుసు ఏదైతే ఇట్లా పొంగు వచ్చిన తర్వాత వేస్తే ముక్క ఇరగకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అన్నమాట. అందుకని మ్యారినేట్ చేసిన కారం వాటర్ ఉంటుంది కదా, అది వేసాను. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసేస్తాను. మరుగుతుంది కదా, దానిలో కొంచెం ఉడికిపోవాలని, వాటికి కూడా ఫ్లేవర్ పట్టాలి కదా. ముక్కలకు ఫ్లేవర్ పడితే ఇంకా బాగుంటుందని, అందుకని. సో చిక్కగా అయిపోయింది చూడండి, ఇప్పుడు కనబడుతుంది కదా, అట్లా చిక్కగా కావాలి. మన మసాలా ఉల్లిగడ్డలు మొత్తం మగ్గినాయి కదా, అది ఇది అన్నీ కలిపి మొత్తం దగ్గరకు అయిపోయింది. పులుసు ఈ రకంగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట, అందుకని. సో చూడండి ఫ్రెండ్స్, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇలా చేసుకుంటే ఈజీ మెథడ్, చాలా బాగుంటుంది. మన కళ్ళకి మంచిది, ఒంటికి మంచిది, బాడీకి మంచిది. చూడండి, ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కూడా. పులుసు అనేది 3-4 రోజులు బయట పెట్టినా కానీ ఉంటుందన్నమాట, పాడవకుండా. అందుకే చేపల పులుసు చాలా వరకు, చాలామందికి పాతకాలం వాళ్ళకి అందరికీ తెలుసు. అప్పట్లో ఫ్రిడ్జ్లు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, లేవు కదా. ఇప్పుడంటే ఫ్రిడ్జెస్ వచ్చినాయి కానీ అప్పుడు లేవు కదా.
బయట పెట్టుకుని 3-4 రోజులు తినేవాళ్ళంట అప్పుడు. సో ఇప్పుడు మనం కూడా అట్లానే అనుకుంటే కాదు కదా. కానీ ఇది పచ్చి వాసన ఉంటే మాత్రం ఉండదు, పాడైపోతాయి. ఏ పులుసైనా కానీ పచ్చి వాసన ఉంటే పాడైపోతాయి అన్నమాట. అందుకే బయట ఉన్నా కానీ ఇది వండిపోతుంది. ఎందుకంటే మంచిగా మరిగిపోయింది కదా, దగ్గరికి వచ్చింది చూడండి. చాలా బాగుంది కదా పులుసు, మంచిగా వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటాను. దగ్గర పడిపోయింది కదా, నూనె కూడా తేలింది చూడండి. అయిపోయింది, రెడీ అయిపోయిందని అర్థం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా స్టవ్ కట్టేస్తున్నా. చూడండి, చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.